హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ పనిట్స్. ఈరోజు మన వీడియోలో టాప్ 15 మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో మనం అవుట్ స్టాండింగ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని చూపించిన 15 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నాను కాబట్టి ఆమ్నిపోటెంట్ క్యారెక్టర్స్ని ఈ లిస్ట్లో అవాయిడ్ చేయడం జరుగుతుంది. అంటే గాడ్స్, మిత్స్, లెజెండ్స్, రిలీజియస్ టైప్ ఆఫ్ గాడ్స్ని మాత్రం కన్సిడర్ చేయం. థంబ్నెయిల్లో హల్క్ అండ్ థోర్ని చూసి ఇద్దరిలో ఎవరు బలవంతులని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. వాళ్ళిద్దరికి మధ్య జస్ట్ ఒక్క నెంబర్ తేడా అంతే. అండ్ ఆల్సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కూడా కమెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. నెంబర్ 15 ఇన్ అవర్ లిస్ట్, స్పైడర్ మ్యాన్. ఆఫ్టర్ ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ కుట్టిన తర్వాత జస్ట్ నార్మల్ టీనేజర్ అయిన పీటర్ పార్కర్ ఓవర్ నైటే ఒక పవర్ఫుల్ సాలిడ్ క్యారెక్టర్గా మారిపోతాడు. ఎంతైనా ఇంకా తనకి తన టీనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు మనం తను ఒక కార్ని లిఫ్ట్ చేయడం కూడా చూసాం. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ ఇంకా చాలా ఎక్కువే లిఫ్ట్ చేయగలడు. మనం స్పైడర్ మ్యాన్ మూవీస్లో చూసినట్టయితే స్పైడర్ మ్యాన్ పడిపోతున్న కేబుల్ కార్లని తన స్పైడర్ వెబ్తో పట్టుకోవడం, రన్నింగ్లో ఉన్న ట్రైన్ని బ్రేకులు లేకుండానే ఆపేయడం, అండ్ ఆల్సో కొలాప్స్ అయిపోయిన ఒక మొత్తం బిల్డింగ్ యొక్క వెయిట్ని కూడా ఎత్తడం చూసాం. అసలు మార్వెల్ కామిక్స్ ప్రకారం స్పైడర్ మ్యాన్కి ఒక స్పైడర్కు ఉండే ప్రపోర్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ తను అండర్ ప్రెషర్లో ఉన్నప్పుడు కానీ లేదంటే వేరే వాళ్ళ ప్రాణాల ఆపదలో ఉన్నప్పుడు కానీ స్పైడర్ మ్యాన్ తను పైన చెప్పిన వాటికన్నా ఇంకా చాలా చాలా పవర్ఫుల్ అని చాలాసార్లు నిరూపించుకున్నాడు. మేబీ దట్ గ్రేట్ పవర్ కమింగ్ విత్ ఆల్ దట్ రెస్పాన్సిబిలిటీస్. ఒక యూనివర్స్ ఫుల్ ఆఫ్ సూపర్ హీరోస్ మధ్యలో ఉన్నప్పటికీ స్పైడర్ మ్యాన్ ది మోస్ట్ ఫిజికల్ పవర్ఫుల్ క్యారెక్టర్గా ఈ లిస్ట్లో స్థానం సంపాదించుకున్నాడు. నెంబర్ 14 ఇన్ అవర్ లిస్ట్, క్రేటోస్. గ్రీక్ గాడ్స్లో సగం మందిని చంపింది క్రేటోసే. అలాంటిది తను లిస్టులో ఇంత లాస్ట్లో ఉన్నాడేంటి అని అనిపించవచ్చు. గాడ్స్ ఆఫ్ వార్ గేమ్ సిరీస్లో క్రేటోస్ డౌట్ లేకుండా ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టరే. జస్ట్ ఒక్కసారి ఈ టైటాన్ తన వేల మధ్యలో క్రేటోస్ని పెట్టి నలిపి చంపడానికి ఎంత కష్టపడుతుందో చూస్తేనే మీకు అర్థమవుతుంది క్రేటోస్ ఎంత పవర్ఫుల్లో. బట్ క్రేటోస్ ఒకవేళ ఏదన్నా టైటాన్ని చంపాలి అని కనుక డిసైడ్ అయితే తను మెయిన్గా చేసేది ఏంటంటే వాటి మీదకి ఎక్కి ఏదన్నా స్క్వీజీ పార్ట్స్లో పడవడం. బట్ ఇక్కడ చూస్తే అదేదో డైరెక్ట్ గాడ్కి మ్యాచ్ అన్నట్టు కాకుండా క్రేటోస్ ఒక మంచి యాంబిషన్స్ ఉన్న దోమలా కనబడుతున్నాడు. బట్ చాలా దోమలు కూడా వాటి సైజుకి మించిన కర్రపుల్లను కూడా ఎత్తగలవు అనుకోండి. సో అసలు డౌటే లేకుండా క్రేటోస్ని టాప్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఒకడని చెప్పొచ్చు. నెంబర్ 13 ఇన్ అవర్ లిస్ట్, సూపర్ మ్యారియో. సో సూపర్ మ్యారియో పెద్దగా ఏం చేయగలడు? మహా అయితే ఒక బ్రిక్ బ్లాక్ని తలతో సింపుల్గా పాల్గొట్టగలడు. రియల్ లైఫ్లో మార్షల్ ఆర్టిస్ట్ అంత బాగా ఏం చేయలేరు. ప్రతి సెకండు గేమ్ మొత్తం అయ్యేంత వరకు అలా బ్రిక్స్ని పాల్గొడతా ఎవరు ఉండగలరో చెప్పండి. అది సూపర్ మ్యారియోలో ఉన్న ఒక స్పెషల్ ఎబిలిటీనే. బట్ మనం ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చేది ఎంతసేపు హోల్డ్ చేయగలరు అని మాత్రం కాదుగా. ఇంకా ఏం చేయగలవు సూపర్ మ్యారియో నువ్వు? నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ని ఎత్తి సింపుల్గా కిక్ చేయగలవా? అండ్ ఒక పెద్ద ట్రక్ సైజులో ఉన్న టర్టిల్ని తన తోక పట్టుకొని తిప్పగలవా? అండ్ ఆల్సో పెద్ద పెద్ద యాస్ట్రాయిడ్స్ని ఏదో పింగ్ పాంగ్ బాల్స్ లాగా విసరగలవా? ఓకే, ఒప్పుకుంటాం. మ్యారియో ఇస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ లుక్స్ మ్యాటర్ చేయవు అనడానికి. చూడ్డానికి షేప్ అవుట్ అయిపోయిన జానీ సిన్స్ ప్లంబర్లా ఉన్నప్పటికీ మనం మ్యారియోని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. నెంబర్ 12 ఇన్ అవర్ లిస్ట్, సజామ్. ఏంటి, ఒక చిన్న పిల్లోడు సడన్గా ఒక పెద్ద మ్యాజిక్ వర్డ్ చెప్పగానే చాలా పవర్ఫుల్గా ఉండే క్యారెక్టర్గా మరి ఒక పెద్ద బస్సును కూడా ఆపగలడా? యాక్చువల్గా జరిగేది అదే. అసలు ముందు కెప్టెన్ మార్వెల్గా పిలువబడి ఈ రోజుల్లో సజామ్గా చలామణి అవుతున్నాడు. జస్ట్ వేరే హీరోస్తో వచ్చే కన్ఫ్యూజన్ని వదలడానికి. విల్లీ బ్యాట్సన్కు ఉన్న ఈ సూపర్ పవర్ కొండల్ని పిండి చేయగలదు. అండ్ ఆల్సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్గా సూపర్ మ్యాన్కి సాటిగా ఫైట్ కూడా చేయగలదు.
వెల్, నిజం చెప్పాలంటే సూపర్ మ్యాన్ మ్యాజిక్కి వనరబుల్లే, సో షజామ్కి అదే ప్లస్ అయింది. ఏదైనా కానీ మ్యాన్ ఆఫ్ స్టీల్ని అంచగలిగారంటే ఆ క్యారెక్టర్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఉండాల్సిందే. నెంబర్ 11 ఇన్ అవర్ లిస్ట్, ఆల్ మైట్. మనం ఫస్ట్ టైం ఆల్ మైట్ని మై హీరో అకాడమియాలో చూసినప్పుడు తను ముసలోడైపోతూ ఉన్నాడు. ఏదైనా పెద్ద ఆపద వస్తే కానీ తన ఫుల్ స్ట్రెంగ్త్ని వాడేవాడు కాదు. సో యంగ్గా ఉండుంటే తన ఫుల్ పవర్స్ ఎంత పవర్ఫుల్గా ఉండేవో ఒకసారి ఊహించుకుంటేనే అర్థమవుతుంది. మీకు తెలుసా, ఒకసారి ఆల్ మైట్ ఒక మాన్స్టర్ని పంచ్ చేస్తే ఆ మాన్స్టర్ మొత్తంగా స్పేస్లోకే వెళ్ళిపోయిందని. అండ్ ఇంకా చెప్పాలంటే తను ఇంకో మాన్స్టర్ని పంచ్ చేసినప్పుడు ఆ పంచ్ నుంచి వచ్చే గాలి వల్ల ఎయిర్ ప్రెషర్ మొత్తం మారిపోయి వర్షం పడింది. అంత పవర్ఫుల్. అండ్ అది కూడా తన స్ట్రెంగ్త్లో ఇంకా సగం కూడా కాదు. ఆల్ మైట్ ఎంత పవర్ఫుల్ అంటే తన మస్కులర్ స్ట్రెంగ్త్ని తను ఒక పెద్ద ఆయుధంగా కూడా వాడగలడు. తన పంచెస్ నుంచి వచ్చే గాలికే తన ఎనిమీస్ అందరూ ఎగిరిపోతారు, బిల్డింగ్స్ అన్నీ కృంగిపోతాయి, భూమి పద్దలైపోద్ది, అండ్ ఆల్సో టోర్నేడోస్కుని కూడా కాజ్ చేయగలదు. అంత పవర్ఫుల్. ఒక్కవేళ ఆల్మైట్ కనుక గుడ్ గాయ్ కాకుండా చెడ్డవాడు అయి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. నెంబర్ 10 ఇన్ అవర్ లిస్ట్, అసురా. జస్ట్ ఈ పేరు వింటేనే మీకు అర్థమవుతుంది ఈ క్యారెక్టర్ అంత కూల్ ఏం కాదని. అండ్ అంతేకాకుండా గేమ్లో ముందుకెళ్ళే కొద్దీ క్యారెక్టర్ సైజ్ తగ్గుతూ ఉండిద్ది, అండ్ ఈ క్యారెక్టర్ అపోనెంట్స్ క్యారెక్టర్స్ ఏమో పెరుగుతూ ఉంటాయి సైజులో. అండ్ అలానే ఈ క్యారెక్టర్స్కి ఉన్న పవర్స్ కూడా అపోనెంట్ క్యారెక్టర్స్ యొక్క సైజులాగా పెరిగిపోతూ ఉండిద్ది. గేమ్ మొత్తం మీద అసురా డిఫరెంట్ పవర్ ఫామ్స్లోకి మారుతూ ఉంటాడు. తన స్ట్రెంగ్త్తో స్టార్టింగ్లోనే మౌంటైన్స్ని, దాని తర్వాత యాస్ట్రాయిడ్ సైజులో ఉండే మాన్స్టర్స్ని, అండ్ ఆల్సో ఎర్త్ సైజులో ఉన్న మాన్స్టర్ని కూడా తన పంచుతో ఎక్స్ప్లోడ్ అయ్యేంతలా కొడతాడు. అంత పవర్ఫుల్ ఈ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ తన ఫైనల్ ఫామ్ కూడా కాదు, బట్ ఇందాక మనం చెప్పినట్టు నో ఆమ్నిపోటెంట్ క్యారెక్టర్స్ రూల్ని బట్టి ఈ క్యారెక్టర్ నెక్స్ట్ ఫామ్స్ని కన్సిడర్ చేయలేం. లేదంటే ఈ క్యారెక్టర్కి ఈ లిస్ట్లో ఇంకా హైయెస్ట్ పొజిషనే ఉండేది. నెంబర్ 9 ఇన్ అవర్ లిస్ట్, హెర్క్యులీస్. వెయిట్ ఎ మినిట్, మనం మైథలాజికల్ క్యారెక్టర్స్ మీద కూడా ఒక రూల్ పెట్టుకున్నట్టున్నాం, బట్ దెర్ ఈజ్ అ లోప్ హోల్. హెర్క్యులీస్ మైథలాజికల్ క్యారెక్టర్ కాదు, ఒకవేళ మనం ఆ క్యారెక్టర్ని కామిక్స్ నుంచి తీసుకున్నట్టయితే. అండ్ ఆల్సో ఒరిజినల్ మైథాలజీలో ఉన్న హెర్క్యులీస్కి మార్వెల్ హెర్క్యులీస్కి ఉన్నంత స్ట్రెంగ్త్ ఏం లేదు. మార్వెల్ కామిక్స్లో వచ్చే హెర్క్యులీస్ యొక్క మెయిన్ ఫీట్స్ ఏంటంటే సిల్వర్ సర్ఫర్ యొక్క అన్బ్రేకబుల్ సర్ఫర్ని బ్రేక్ చేయడం, మొత్తం హెవెన్ని తన భుజాలపై మోయడం. సీరియస్లీ ఎంత వెయిటో కదా. నెంబర్ 8 ఇన్ అవర్ లిస్ట్, థానోస్. ఓకే, థానోస్ చేసిన మెయిన్ ఫీట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ గాంట్లెట్ హెల్ప్తోనే. బట్ ఈవెన్ ఆ ఇన్ఫినిటీ గాంట్లెట్ హెల్ప్ లేకుండానే మార్వెల్స్ మైటియెస్ట్ హీరోస్ని కూడా థానోస్ ఓడించగలిగాడు. సింపుల్గా చెప్పాలంటే హల్క్తో డైరెక్ట్ ఫైట్ గురించినే మాట్లాడుతున్నాను. థానోస్ ఎలా చూసుకున్నా కానీ హల్క్ కన్నా స్ట్రాంగెస్ట్ అయితే మాత్రం కాదు, కానీ హల్క్ని తన ఇంటెలిజెన్స్తో ఓడించగలిగాడు. నెంబర్ 7 ఇన్ అవర్ లిస్ట్, వండర్ ఉమెన్. వండర్ ఉమెన్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ని ఇప్పుడు దాకా ఎలాంటి మూవీస్లోనూ మనకి చూపించలేదు. 1940లో వచ్చిన కామిక్స్లోనే వండర్ ఉమెన్ ఐర్లాండ్ని కూడా సింపుల్గా మూవ్ చేయగలిగింది. బట్ డీసీయూలో మాత్రం ఇంకా ఆ క్యారెక్టర్ని అంత పవర్ఫుల్గా చూపించలేదు. బట్ వెన్ వండర్ ఉమెన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రం షీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్. ఎంత స్ట్రాంగెస్ట్ అంటే మొత్తం జస్టిస్ లీగ్ టీం మొత్తాన్ని తనొక్కటే ఎదుర్కోగలిగే అంత. అఫ్కోర్స్ సూపర్ మ్యాన్ లేకుండానే అనుకోండి. అండ్ ఆల్సో మార్షన్ మ్యాన్ హంటర్ని ఒక బ్లాక్ హోల్ నుంచి లాగి కాపాడింది కూడా. అండ్ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో డూమ్స్డేకి ధీటుగా ఫైట్ చేయగలిగింది. డూమ్స్డే అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి, సూపర్ మ్యాన్ని చంపిన క్రీచర్. అండ్ ఆల్సో వండర్ మ్యాన్ మూన్ని దాని ఆర్బిట్ నుంచి కూడా జరిపింది, అది కూడా చెమట పట్టకుండా. ఇంకా ఎంత పవర్ఫుల్ అని నన్ను అడిగితే ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్ అంతే. లైక్ షజామ్, వండర్ ఉమెన్ కూడా సూపర్ మ్యాన్ని కామిక్స్లో చాలాసార్లే ఓడించింది. నెంబర్ 6 ఇన్ అవర్ లిస్ట్, కెప్టెన్ మార్వెల్. ఈ క్యారెక్టర్ గురించి మీకు పెద్దగా చెప్పక్కర్లేదు, ఈ లిస్ట్లో ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో అసలు ఎందుకు పెట్టామో కూడా మీకు అర్థమయ్యే ఉండాలి. కెప్టెన్ మార్వెల్ యొక్క మెయిన్ ఫీట్స్ గురించి చెప్పాలంటే థానోస్ లాంటి సూపర్ బీయింగ్ కూడా తన చేతిని వేళ్ళని ఇర్రి చేసింది. అండ్ ఆల్సో థానోస్ ఆర్మీ వచ్చిన హోల్ షిప్ని సింపుల్గా డిస్ట్రాయ్ చేయగలిగింది. అండ్ ఆల్సో ఇంకా ఎంతో పవర్ఫుల్ అయిన మిసైల్స్ అండ్ వెపన్స్ని కూడా ఎదుర్కోగలిగే శక్తి ఉన్నది. నెంబర్ 5 ఇన్ అవర్ లిస్ట్, థోర్, ది మైటీ థోర్. మైటీ అనే మీ ఊరికినే పిలవరు కదా దాన్ని. అండ్ అక్కడ జస్ట్ హ్యామర్ అండ్ ఫ్యాన్సీ లైట్నింగే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.
మార్వెల్ అఫీషియల్ ర్యాంకింగ్ బట్టి చూస్తే థోర్ జస్ట్ హల్క్కి కిందే ఉంటాడు. అండ్ ఈవెన్ థోర్ తనే స్ట్రాంగెస్ట్ అని మారం చేసినప్పటికీ నెంబర్ 2 మాత్రం ఏం చిన్న నెంబర్ కాదు. ఈవెన్ మ్యాజినర్ హెల్ప్ లేకుండానే సపర్ ది సైజ్ ఆఫ్ ది ఎర్త్తో ఫైట్ కూడా చేశాడు. అండ్ ఒక న్యూట్రాన్ స్టార్ యొక్క హోల్ గ్రావిటీని రెసిస్ట్ కూడా చేయగలిగాడు. అండ్ ఎట్ దిస్ పాయింట్ మైటీ అనేది తనకు ఒక చిన్న పదం లాంటిది. నెంబర్ 4 ఇన్ అవర్ లిస్ట్, హల్క్. దెర్ ఈజ్ ఎ రీజన్ ఈ లిస్ట్లో ఉన్న వేరే హీరోస్ అందరినీ హల్క్తో పోల్చడానికి. హల్క్ స్ట్రెంగ్త్ విషయంలో ఎలాంటి బెంచ్ మార్క్ని సెట్ చేశాడంటే అదర్ హీరోస్ అందరికీ ఆ బెంచ్ మార్క్ని రీచ్ అవడం చాలా కష్టం. మరి హల్క్ ఇంత స్ట్రాంగెస్ట్ ఎలా మారాడు అంటే సింపుల్. హల్క్కి ఎంత కోపం వస్తే అంత స్ట్రాంగెస్ట్ అవుతాడు. మరి హల్క్ ఎంత కోపంగా మారగలడు? మనం కామిక్స్ అండ్ కొన్ని సిరీస్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మార్వెల్లో ఉన్న హీరోస్ అందరినీ హల్క్ ఓడించాడు. సమ్ టైమ్స్ వాళ్ళందరినీ ఒకేసారి కూడా. హల్క్ థోర్ నుంచి గెలాక్టస్ వరకు మార్వెల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ అందరినీ ఓడించగలిగాడు. అండ్ ఇన్ ద పీక్స్ వరల్డ్ బ్రేకర్ హల్క్ తను నడుస్తున్నప్పుడు భూకంపాలు కూడా తెప్పించగలడు. అండ్ జస్ట్ తన చేత్తోనే కొన్ని ప్లానెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలడు. నెంబర్ 3 ఇన్ అవర్ లిస్ట్, సైటామా. ఆల్మోస్ట్ చాలామంది అప్సెట్ అయి ఉంటారు సైటామా లిస్ట్లో టాప్ 1 కాకుండా ఇంత టాప్ 3లో ఉన్నాడేంటి అని. యాజ్ పర్ ద నేమ్ వన్ పంచ్ మ్యాన్ ఇండికేట్స్ సైటామా ఎలాంటి ఎనిమీస్నైనా ఒక్క పంచ్తోనే ఎదుర్కోగలడు. బట్ సైటామా యాజ్ పర్ ద స్ట్రెంగ్త్ హల్క్ అంతా కూడా ఇంకా చూపించలేదు. ఇంకా స్ట్రెంగ్త్ విషయం పక్కన పడితే సైటామా ఫైట్ చేసే విధానానికి ముందు మాట్లాడుకోవాలి. జస్ట్ ఒక టచ్ చేస్తే చాలు ఎలాంటి ఎనిమీ అన్నా అంతే. అసలు కనీసం ట్రై చేస్తున్నట్టు కూడా ఉండదు తను ఫైట్ చేసే విధానం. అదే కనుక ఒకవేళ హల్క్కున్న కోపంలో 0.5% అన్న సైటామాకు ఉండుంటే ఎలా ఉండిద్దో ఒక్కసారి ఆలోచించండి. అదే ఇంకా ఫుల్ కోపం మీద తన ఫుల్ స్ట్రెంగ్త్ని ఒక్కసారి ఉపయోగిస్తే ఎలా ఉండిద్దో. హోప్ తనకు ఒక మంచి అపోనెంట్ తొందరలోనే దొరకాలని కోరుకుందాం. నెంబర్ 2 ఇన్ అవర్ లిస్ట్, గోకు. డ్రాగన్ బాల్ జీ యానిమీ సిరీస్ మొత్తం ఓవర్ పవర్డ్ అయిన జీనో లాంటి క్యారెక్టర్స్తో నిండిపోయి ఉండిద్ది. బట్ వాళ్ళందరూ గాడ్స్ అవ్వడంతో మనం కన్సిడర్ చేయలేం. బట్ గోకు ఇన్ ద అదర్ హ్యాండ్ ఒక యానిమీ సూపర్ హీరో క్యారెక్టర్ అండ్ ది స్ట్రాంగెస్ట్. బట్ సమ్ టైమ్స్ తనకన్నా పవర్ఫుల్ క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ జస్ట్ ఒక స్క్రీమ్తో తనకున్న పవర్ని మల్టిప్లై చేసి నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్ళగలడు. అండ్ ఇట్స్ హార్డ్ టు సే గోకు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి. బికాజ్ గోకు యూజువల్గా తనకన్నా పవర్ఫుల్ క్యారెక్టర్స్తోనే ఎక్కువగా ఫైట్లు చేస్తూ ఉంటాడు. సో ఇప్పటిదాకా తను ఓడించిన సూపర్ క్యారెక్టర్స్ని అండ్ మధ్యలో డిస్ట్రాయ్ అయిపోయిన ప్లానెట్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటే హీ డెఫినెట్లీ బిలాంగ్స్ టు ది టాప్ ఆఫ్ ది లిస్ట్. నెంబర్ 1 ఇన్ అవర్ లిస్ట్, సూపర్ మ్యాన్. వెల్, ఇట్స్ గోన్ బి కాంట్రవర్షియల్. గోకు కన్నా సూపర్ మ్యాన్ స్ట్రాంగ్గా కాదా అని ఆర్గ్యుమెంట్స్ డెకేడ్స్ నుంచినే నడుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు డీసీయూలో మనకి చూపిస్తున్న సూపర్ మ్యాన్ అయితే కాకపోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు డీసీయూలో ఈ జనరేషన్కి చూపిస్తున్న సూపర్ మ్యాన్ని ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా అయితే ప్రజెంట్ ఏం చేయలేదు. బట్ ఇప్పటికీ తను ఇంకా ప్లానెట్స్ని మూవ్ చేయగలడు. డీసీ కామిక్స్లో సూపర్ గోల్ అడుగు పెట్టకముందు సూపర్ మ్యాన్ ఈజ్ ఇన్ వేరే లెవెల్. ఒక్కసారి ఇటు ఎర్త్ సైజులో ఉన్న డజన్ ప్లానెట్స్ని మూవ్ చేస్తున్న టీన్ సూపర్ మ్యాన్ని చూడండి. అది కూడా ఈజ్తో. ఈ ఒక్క ఫీట్ చాలు సూపర్ మ్యాన్ ఈ లిస్ట్లో టాప్ 1లో పెట్టడానికి. బట్ అది ఇంకా సూపర్ మ్యాన్ యొక్క మెయిన్ ఫీట్ అయితే మాత్రం కాదు. ఇన్ యాక్షన్ కామిక్స్ 273లో సూపర్ మ్యాన్ ఒక సోలార్ సిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అది కూడా జస్ట్ తుమ్ము వచ్చి. మంచి విషయం ఏంటంటే సూపర్ మ్యాన్ తుమ్మడానికి ఒక మంచి ఎంటీ కార్నర్ ప్లేస్ని చూసుకున్నాడు. ఇలాంటి ఫీట్స్ జస్ట్ బై యాక్సిడెంట్గా చేయడం వల్లేనే ఈ లిస్ట్లో టాప్ 1కి రాగలరు. అండ్ సూపర్ మ్యాన్ చేసిన ది హైయెస్ట్ ఫీట్ ఏంటంటే ఇన్ఫినిటీ వెయిట్ని మోయడం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లిస్ట్లో మీ పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటిదో ఒక కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మూవీ పండిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి సజెషన్స్ కావాలో ఒక కామెంట్ చేయండి.